వివాహానికి పిలిచారు. సాధారణంగా స్త్రీని వివాహానికి పెద్దలుగా పిలవరు, కానీ అప్పటికే యోసేపు చనిపోయి ఉండడం వలన, మరి ఆ విధవరాలుగా ఉండడం వలన మరీకి ఆ గౌరవం అక్కడ దక్కింది. ಈಗ ఏసుకి ఎవరికి కూడా పెళ్ళిగా కలుపుతారు. అసలు నాటకాలు పెళ్ళిన కలవరు. అసలు ఆ యోసాపు వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. యూదులు ద్రాక్షరసం తాగుతారు, పచ్చి ద్రాక్షరసం తాగుతారు, ద్రాక్ష తోట వేస్తారు. అక్కి యువతీందరు జాతకాల పాత్రకి పెరిగిన ద్రాక్ష రసం తింటారు. ద్రాక్ష పండు వారి జీవితంలో భాగం. ಆಗ ದ್ರಾಕ್ಷ ವಲ್ಲಿತ್ತು ಮಾಡಲೆಕ್ಕದು జీవితంతో అది చాలా ముఖ్యమైనది. జీవితంతో అది భాగమైనది. ద్రాక్ష తోట చుట్టూ వాళ్ళు రాతి గోడ కడతారు. నక్కలు ఎలుగుబంట్లు వచ్చి తినకుండా రాళ్ళ మీద ముళ్ళ కంపలు పెడతారు. ಅದಕ್ಕೆ ఆ ద్రాక్ష తోట వల్ల అక్కడ చుట్టూనలే గోడకు తర్వాత ఇంకా పొయ్యకు కొత్త వాడుకోరలే. ఇంకా కొత్త నక్కకు జంతువు మంద కదా బాగా తింపుకుంటారు. ద్రాక్ష కాయలు చెట్ల మీద ఎండిపోతాయి, వాటిని ఎండు ద్రాక్షలు అంటారు. ಅದಕ್ಕೆ ద్రాక్ష పండితేనే మర మత్తస్కి మత్త అంటకలే వాటి మత్తత్తి ద్రాక్ష అని చెప్తారు. దక్షిణ పాలస్తీనాలో చాలా వేడి ఉంటుంది. ఆ వేడికి పచ్చి ద్రాక్ష ఎండు ద్రాక్ష చెట్టు పాలు మీదే మారిపోతుంది. అది పాలస్తీనా దేశాలు ఆ సైడ్ సంబంధించినటువంటి ఈ ద్రాక్ష పండితేనే మందాలు వేడి వల్ల మారనాటి అసలు మొత్తం తగలే. మంచినీళ్ళు తాగినట్టుగా ద్రాక్ష రసాన్ని యూదులు తాగుతారు. ఏ గుట్టి లెక్కనే ఊరు ద్రాక్ష రసం తింటారు. పెళ్లిలో ద్రాక్ష రసం అయిపోయిందంటే చాలా అవమానకరం. పెళ్ళ ద్రాక్ష రసం ఆసక్తికి చాలా అవమానం లెక్కనే. మీ పెళ్ళిలో బిర్యానీ చేస్తారు కదా, బూరెలు చేస్తారా, పలావ్ చేస్తారు, అయిపోయిందంటే అవమానం కదా. ఈ పెళ్ళ పలవ ఆసక్తి వేల మంది జనం వేరకేస్తారు. అప్పుడు యేసు ప్రభు తల్లి బాధ్యత తీసుకుంది. ప్రభు దగ్గరకు వచ్చి ద్రాక్షరసం అయిపోయిందని చెప్తుంది. ఎందుకంటే చాలా జనం వచ్చారు, పిలిచిన వాళ్ళకి ఎక్కువ వచ్చారు. కొన్ని ఊరిలో పిలవన పిల్లలు వెళ్ళిపోతారు కదా, కొంతమంది వెళ్ళిపోతారు. ఇక్కడ యేసు ప్రభు చూడటానికి చాలా మంది వచ్చేసారు. చుట్టుపక్కల వచ్చారు, వల్ల ద్రాక్షరసం అయిపోయింది. పెద్ద కరంతో కంటే చాలా వర్షం పెళ్ళిన ఉద్యోగాలతో కన్నీళ్ళు కూడా వాళ్ళకి చాలా ఎక్కువ జనం బాధటం వల్ల ద్రాక్ష రసమాసక్తలే ఆ పని ఆ బాధితులు ఆ పని మీరు తీసుకుంటాడే యేసు ప్రభు దేవ తీసుకుంటాడే. మన ఇంట్లో బియ్యం అయిపోయిందో యేసు ప్రభు ప్రార్థన చేయాలి. ఒకవేళ మనలోకి నూకాసక్తనుకో వాడు యేసు ప్రభుత్వం మనం ప్రార్థనతో పేరు చదివించలేకపోతున్నానుకో యేసు ప్రభు చెప్పాలి. మన పిల్లలు చదివిస్తూ కాకు మత్తిని యేసు ప్రభు ప్రార్థనతో. మన ఒంటి మీద బట్టలు మంచిగా లేవనుకో కొత్త బట్టలు కావాలి యేసు ప్రభు చెప్పాలి. ఒకవేళ మన గుడ్డ ఇరుకుంది అనుకో వాస్తవాన్ని మన దేవుడు ప్రార్థనతో. ఇంట్లో తాగుబోతు భర్త ఉండాలనుకో ప్రభు ప్రార్థన చేయాలి. ఒకవేళ మీ లోకిన ఉండ ముక్కులు మత్తిను కన్నులు వసేను కూడా ప్రార్థనతో. యేసు ప్రభు చెప్పినప్పుడు అమ్మ నాకు నీకేమి పని అని చెప్పేసి తల్లిని అంటున్నాడు. నా సమయం ఇంకా రాలేదు అంటున్నాడు. తల్లిని గౌరవిస్తున్నాడు. ఇక్కడ అమ్మ ఎంత చక్కగా పిలుస్తున్నాడు, మహిళని హిందీలో ఎంత చక్కగా పిలిచాడు. తల్లిని గౌరవించే కుమారుడు ఎవరు? మెస్సియా. ఇక ఊరికి నువ్వు యేసు ప్రభు ఎవరు గౌరవిస్తూనే చూడు మన ఊడో విన్నాడు అలాగేచ్చు మళ్ళా ఎవా నా ఇక సమయం బాగా దిగి చెప్తాం. తల్లిని ఖచ్చితంగా పిల్లలు గౌరవించాలి. ఇక మన ఎవరికి మనడు సమయుడు వాళ్ళు గౌరవిస్తారు. తల్లి ఆశీర్వాదాలు చాలా ముఖ్యమైనవి. భార్యకి ఎవరు ఆశీర్వాదాలు మనకు చాలా అవసరం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను ఆదరిస్తానని వాక్యం చెప్తుంది. ఒక పిల్ల వేలకి ఆదరిస్తూ కాపాడాలంటూ వాళ్ళకి నన్ను కూడా మేము ఆదరిస్తానని చేసుకోవచ్చు. తల్లి ప్రేమ చాలా గొప్పది. ఎవరి ప్రేమ చాలా బెర్రాలి. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే పనిచేసే వాడిని చూసి ఆయన మీతో చెప్పింది చేయడానికి. అంటే అర్థం ఏంటంటే ప్రభు మనతో ఏం చెప్తాడో అది చేయాలి. 19 యేసు ప్రభుకి రేవకెత్తి మూడు మాట కేతంలో అది తుంబాటు ఇజోకెత్తి ఆయన మనతో ఏం చెప్తాడు, మళ్ళీ రమ్మని చెప్తాడు. అక్కడి యేసు ప్రభు మన బాధ కేతంలో గుడి దగ్గర రక్షించేస్తాం, రక్షణ పొందమని చెప్తాడు. మీరు మంచిగా రక్షణ పొందడానికి కేతం, బాప్తిసం తీసుకోమని చెప్తాడు. మీరు బాప్తిసం తీసుకునే కేతం.
అంతేకాకుండా వాక్యం చదవమని చెప్తాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంతో వాక్యం మాట దేవుని మాట చదవండి చెప్పేస్తాం. పవిత్రంగా జీవించమని చెప్తాడు. పవిత్రంగా జీవించడం, పరిశుద్ధంగా బతకాలి చెప్పేస్తాం. ఆయన చెప్పింది చేస్తేనే విజయవంతంగా జీవించగలం. వాడు కెత్తరు మనడు తుంకే మంచిగా మనడు గెలుసోరు కూడా మనడు జీవించగలుగుతాడు. సాతాను చెప్పింది చేశారనుకోండి నరకానికి వెళ్ళిపోతారు. మనడు ఒకవేళ దయ్యం కెత్తకు మనడు క్యాన్స్తాడనుకో తుంపుతాడనుకో మన నరకం ఫిట్టింగ్ అంటారు. కుటుంబం నరకం పాలైపోతుంది. మన లోతు అందరూ నరకం ఫిట్టింగ్, అశాంతి వచ్చేస్తుంది, మన చాలా బాధపడతారు, అసమాధానం కలుగుతుంది, మన ఇంకా సమాధానం ఎరుగున ఆసక్తి. యూదులకు ఒక ఆచారం ఉంది, ఏంటంటే శుద్ధీకరణ ఆచారం, శుద్ధి చేసుకునే ఆచారం, కాళ్ళు కడుక్కునే ఆచారం ఉంది. ಅದಕ್ಕೆ ಈ ಯಹೂದಿಯಿಂದ ಭಾಷವಾದ ವಾಕ್ಯಕ್ಕೆ ಹೋರಾಕು ಬೆಸ್ಕಕ್ಕನಾಲಿ ಲೋಕ ನಿಗನಾಗಕ್ಕ ಅವರ ವಾಕ್ಯಕ್ಕೆ కాపులోర్ సందాలు అలవాటుపోయింది. మా కాళ్ళకి కాలిపోయిన శబరి దగ్గర గౌరవ పరిగెత్తుకు వచ్చి శబరి దగ్గర కాళ్ళు పెట్టాం, చల్లగా అయిపోయింది. మమ్మగ ఉస్త నర్స్ మా కాళ్ళకంత వేసత్త గొడ్డ వాసన మా కాళ్ళకు వాటలు సాయి సల్లంగా మురికి కాళ్ళతో పెళ్లి భోజనం చెయ్యి కదా. మన మా కాళ్ళకంత శుభ్రం ఇవ్వకుండా బురద బురద మంచు మళ్ళీ మనడు దోర తిన్నాడు కదా. ఎవరు అతిథులు వస్తే ఇంటికి నీళ్ళు ఇస్తాం కదా కాళ్ళు కడుక్కోవడానికి. నేను సుట్ట బతికి నువ్వు కేరీ తన కాళ్ళు నాకు. అలాగే యూదులకి ఆచారం పెళ్లిలో కాళ్ళు కడుక్కుంటారు కానీ భోజనం చేయరు. ಅದಕ್ಕೆ ಯೂದುಲಿಂದ ಜಾತಿ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಮುಂದೆ ಕಾರ್ ನೋಡ್ತಸ್ಕೆ ಹೋಗಿ ದೋಡ ತಿಂತಾರೆ ಅವ್ರು ಬೆಳಗಿನ వాళ్ళకి రాతి బాణలు ఉన్నాయి, ఒక బెర బెర కుండాలింದ రాళ్ళతో చెక్కిన పాత్రలు అవి. అವು రాయితో ఎక్తావని కుండాలు ఎక్క 6 రాతి బాణలు, 6 మొత్త కలబెర కుండ. మనం రాయి, మన హృదయం రాయి, హృదయం రాయి, మన హృదయం రాయి, మనస్సు రాయి, మన మనసు రాయి, కఠినమైన రాళ్ళు, చాలా గట్టిగా ఉన్న రాయి. వాక్యం అనే స్థితితో అవి చెక్కబడాలి. వాక్యం మీద దాన్ని స్థుతిసి మళ్ళా దాన్ని వేగం వల్ల లేకపోవాలి అంటే ముక్కలు చేయబడాలి. అవత్ వేళ ముక్క ఆడవాలి. అప్పుడు ఒక రూపం మనం వస్తాం. రాయితో భూమి లెక్కన ఆటాయి. రాయితో చెక్కబడిన పాత్రలు చాలా ఖరీదు. ಅದಕ್ಕೆ ರಾಯಿతో తూక్తి బెరబెర కుండాలు ఎక్కగా చాలా రేటు. మీరు వంట కుండల మీద చేస్తారా, గిన్నెల్లో చేస్తారా? కుండలు మానేశారు. గిన్నెలు అనారోగ్యం, స్టీల్ గిన్నెలు చేస్తే కీళ్ళ నొప్పులు అవుతాయి. అల్యూమినియం చేస్తే వెన్నుముక నొప్పులు వస్తాయి. అల్యూమినియం దాంట్లో విషం ఉంటుంది. కొండల్లో చెక్క తింటే మన ఆరోగ్యంగా ఉంటారు. మేము కొండ కొనుక్కునే చింతూరు మార్కెట్కి వచ్చి అందరూ నవ్వుతున్నారు. కొండలు కొనుక్కొస్తే పాసం కాకుండా కొండలు పెట్టింది 20 కొండలు నవ్వుతాయి మా ఇంట్లో. వత్తస్కి చింతూరు కుండ తీసుకొస్తాం వాళ్ళకి మన అట్ట గిన్నె అంతా కూడా మనకు అనారోగ్యం, మన ఒళ్ళు పాడాకి కుండతో తిప్పి సాయం అంటాడు. ఎందుకు ఎక్స్ట్రా వాళ్ళ రాయి చెక్కారట. అక్కడ రాయితో ఎక్కి ఉండాలి. 2 3 తూములు అంటే ఇంచుమించు ఒక్కొక్కటి కూడా 100 లీటర్ల పైనే పట్టింది అనమాట. పెద్దది 100 లీటర్ ఏరిపోయింది. 100 లీటర్ నీళ్ళు అంత పడతాయి అందులో. 100 లీటర్ ఏరిపోయింది. ఎందుకంటే పెద్ద పెద్ద రాతి బాండ్లు ఉన్నాయి కదా, ఆ వరుసగా ఆరు పెట్టారు. అందరూ కాళ్ళు కడుక్కుని రావాలి. చాలా మంది వాటితో కట్టడానికి లైన్ 6 కుండ వాడుతుంది. అందరూ వచ్చారు, కాళ్ళు కడుక్కున్న రాతి బాండ్ల ఖాళీ అయిపోయింది. అందరూ భక్తులు పెద్ద కాకపోతారు ఏ రాసక్తి అయిపోయింది. అప్పుడు ఆయన చెప్పాడు ఏమనంటే, తర్వాత యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వాళ్ళతో చెప్పాడు. ఆ యేసు ప్రభు పండితులు కెప్తాడు ఆ కుండలా మీరు ఏరు తీసుకెప్తాం. ఇప్పుడు మనమే రాతి బాణలు మన జీవజలంతో నింపబడాలి. ఇక ఊరికి నువ్వు మనడి పేరు తిప్పుండా కనుక జీవం మీద ఏడుతోటి మనను నింపవాలి. మీరు చారు కాస్తారు కదా, పప్పు చారు, మీరు పప్పు సార్ అర్థిగా బొబ్బర్లు, పప్పు అక్కడ కాంక్రీట్ వాకింగ్ చెప్పడానికి వెళ్తాం సోకులేదో. మేము చికెన్ అవి తెచ్చాము, అలా మేము తినేసాం. తర్వాత మేము పప్పు వండుతాం, చూడండి ఎంత టేస్ట్గా ఉన్నది అన్నారు. ఇది కొంచెం వేయండి అన్నాను. పప్పులో సీమిరకాయలు వేసి రుబ్బారండి, ఉప్పు వేసి ఎంత రుచిగా ఉందో తింటే. మమ్మ సొక్కులు నాటి రెడ్డి మందన మా మంచం అంటాము. ఓర్కు మమ్మ చికెన్ వస్తకి మందికి తిట్టస్కి ఓర్కేతో మావిను మమ్మల్ని పప్పు సార్లు ఎక్కడ తిరుగుతాము మీరు తిన్నట్టు ఇంటికి వెళ్తున్నాం. తిట్ట చాలా ఎందుకంటే మందేసి పండించలేదు కాబట్టి. మత్పూత వాటిని పండిస్తున్నారు కదా.
నూనె లేదు, తాలింపు లేదు, అయినా రుచిగా ఉంది. అక్కడ నీ ఎలుగు కూడా అడుగుతారు అయినా కానీ సార్ విశ్వాసం. అలాగే ఇప్పుడు కూర డేక్షలు కూరతో ఎలా నింపేస్తున్నారో అలాగే మన హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి. మనడు ఇంకే బత పండిన కూరగాయతో మనం తింటాడు అది వాళ్ళకి దేవుడు వాక్యంతో కూడా మనం వెళ్ళదిస్తే వాళ్ళని ఇప్పుడు శబరి నది నిండా నీళ్ళు ఎలాగున్నాయో మన ఇంట్లో జీవజలం అలా ప్రవహించాలి. ఇంటి గోదట ఏదైనా నిండిందో వాళ్ళకి మనలో కూడా జీవం మీద లేదు నిండి మన బిస్కెట్ అస్తమానం ఏడుస్తాం కదా, నాకు అది లేదు ఇది లేదు, మా ఆయనకి చదువుకోలేదు, మా భర్త జాకెట్ కొనలేదు, చీర కొనలేదు, అలాగే ఆ పక్కింటి నాకు చేయించారు అని ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వద్దు, అలాంటివి వద్దు. చాలా మంది మాకు ఈ తిల్లి ఒక అంతా నిందాకిండు, చాలా మంది కేయమంటారు ఎక్కలే మా ఊరు తిల్లించారు అలా కేయగుడు. మీకు ఏదైనా అవసరం ఉంటే మీ భర్తని సాధించడం కాదు, ప్రభు దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేయడం, ఆయన పంపిస్తాడు. ఒకవేళ మీకు అవసరం వచ్చి మీ ముట్లో ఇబ్బంది మాట్లాడాలి కానీ దేవుడు మీరు సన్నిధిలో మీరు ప్రార్థనతో పాటు. కాబట్టి నువ్వు నీళ్ళతో ఇప్పుడే నింపబడాలి. భారతికి ఎత్తి నింజే మీరు ఏడుతుంటూ నిండుబారు అంచుల మట్టుకు నింపారట. ఎంత కష్టం తెలుసా, నీళ్లు కొండ పై నుంచి తీసుకురావాలి కిందకి నీళ్లు. కుండ నీటి వరకు చాలా సింపుల్ అయ్యో దగ్గర నుంచి ఆ మెట్ట నుంచి తత్వాలనే కాన అంటే జమ్ము పాలు అర్థం, బురద జమ్ము కలిసి ఉంటుంది. అంత దూరం నుంచి ప్రభు చెప్తే అంత దూరం నుంచి నీళ్లు తెచ్చి వేశారు. ఇక్కడ నీళ్ళు ఎంత కష్టం, వాగు నుంచి పట్టుకెళ్ళడం ఎంత కష్టం. మా గడిలో పైపులో ఓపెన్ చేసి వచ్చేస్తాయి, ఇక్కడికి వెళ్ళి సెలగరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి, ఎంత కష్టం అవుతుంది. వాడు కొండ పైకి కొండ దిగుకి ఇన్ని 100 లీటర్ల నీళ్లు మోసారు, లోపడ్డారు. అతి నూటికి మనకి ఏం కావాలి సాగర్ గోదావరి నుంచి ఉన్నారు కానీ ఓరక్కినలే మెట్ట నుంచి చాలా కష్టపరుస్తారు తప్పుతున్నారు ఏరలే. అలాగే దేవుని సేవకులకి లోపడాలి, సంఘంలో పరిచయం చేయాలి, వంటలు అంటారు, మందిరం తొడవాలి. అక్కి ఇక బాగా అక్కి మన సేవకులు కైగారికి మన బాత్రూములు పని తుంగాలు సంగరాలు గోడకాలు చెక్కగాని చేసిన తర్వాత పని వక్తి మన తుంగాలు. కాబట్టి వాక్యం చెప్పేది ఏంటంటే మనం లోబడినప్పుడు అంచుల మట్టుకు పరిపూర్ణంగా నింపబడిపోతాం, పూర్తిగా పరిశుద్ధాలు నింపబడిపోతాం. మన బేస్కత్కి దేవుడికి మన లోబర్స్ మన బ్యాటరీ కాడికి మన ఆ కుండ నింటి లెక్క మనడు దేవుని యొక్క దాంట్లో నింటి లెక్క మనకు బేస్కెట్ నిండిమంటారు. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధానులకు తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షసు ఎక్కడి నుండి వచ్చినో నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారులే తెలిసిన కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. ఆ దేవుడికి దూడ అంతా కూడా పట్టేసిన మొత్తంలో మన ఓముటి నుంచి ఆ ద్రాక్ష నుంచి కెక్కస్కి ఆ ఏ బిగ్గర నుంచి వర్తించను ఆ పట్టేసారు యజమానికి మొత్తం తెలియదు, పేరు తెలుసు, ఆ పని వర్క్ తెలుసు. ముంచి తీసుకోమనగా అవిశ్వాసం లేదండి. నీళ్లు తీసుకెళ్ళమంటాడేంటి, ద్రాక్షరసంగా అయిపోయింది, ఈ వట్టి నీళ్ళు తీసుకెళ్ళి అందరికి ఇమ్మంటాడేంటి, ఇస్తే ఏమంటారు మళ్ళీ ఇంత ఫూలిష్ గా మాట్లాడుతున్నాడు అని అనుకోలేదు. ఇమ్మన్నాడు, ఇచ్చాడండి, దేవుడు చెప్పింది అది చేశాడంతే. ఇక ఊరికేను ఆ పని వారు ఇలా బిస్కెట్ కూడా నమ్మకం మందిలో ఏసుకెత్తోడు ఎత్తి నోమించు బాకెత్తోడు ఈ బుద్ధి మీద ఇలా ఆ బుద్ధ ఆలసిలో ఏసుకెత్తి మందిలో తుంపుతాడు. నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయింది. అక్కడ ఏ ద్రాక్షరసం మారతి అతి మధురమైన ద్రాక్షగా మారిపోయింది. చాలా రుస్మన్న ద్రాక్షరసం ఆసక్తి ఉత్తమ ద్రాక్షగా మారిపోయింది. అక్కడ చాలా ఇంకా సిక్కను తీయను మన ద్రాక్షరసం ఆసక్తి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందరూ మనం చాలా ఆశ్చర్యపడుతున్నారు. విందు ప్రధాని కూడా ఆశ్చర్యపోయాడు. అక్కడ దూరం అంతా వడ్డిస్తాను గరుకు లెక్క మొత్తం ఆశ్చర్యం ఆసక్తి. అంతవరకు యూదులు అలాంటి ద్రాక్షరసం వడ్డించలేదు ఎవరికి. ఈలాంటి ద్రాక్షరసం వేసి పెట్టారు జన తీరిలా పరలోకం శక్తి అందులోకి వచ్చింది. ఆ వారికి పరలోకం నుంచి ఒక శక్తి వచ్చింది, గొప్ప అద్భుతం అక్కడ జరిగిపోయింది. అద్భుతకారం జరిగింది. ఇప్పుడు నీళ్ళలాగా ఎన్నికలైనట్టుగా ఉన్నావేమో, ఎందుకన్నాడు ఏటి లెక్క ఉన్నాడు భూత పనికారు లెక్క మీద మీ కుటుంబం మధురం అయిపోద్ది, మీ లోతులు చాలా తీయం లెక్క రాసంటారు, నీ భవిష్యత్తు మధురం అయిపోద్ది, నీ రాబోయే జీవితము తీయం రాసంతే, నీ పిల్లలు మధురంగా మారిపోతాయి. పిల్ల చాలా తీయం రాసంటారు. నేను 9వ సంవత్సరంలో సండే స్కూల్లో రక్షించబడ్డాను. నన్న 9వ సంవత్సరం మందలకి ఈ ఆదివారం సండే స్కూల్ మంత్రి అంకేనంగా దేవుడికి రక్షణ పొందుతారు. మా తల్లిదండ్రులు వివాహం లేకుండా దేవుడికి చిన్నప్పుడే సమర్పించింది. చిన్న మందులకి మా యొక్క పెళ్లిళ్ళకు దేవుడికి అయిన వాడితే మా నాన్నగారు ఇలా మందుల్లో కలిగించేవారు కాదు.
ఇంటికి ఎవరి భాషను రాణించేవారు కాదు. మా అమ్మగారిని భయంకరంగా కొట్టేసేవారు, రక్తాలు కారిపోయి. చిన్నప్పుడు నేను భయం భయంగా చూసేదాన్ని. నేను గుడిద అవుతున్నారయ్యో మాధవ నా పాస్తి భక్తిను తర్వాత మా అయ్యవ్వను కెన్ని బాగున్నాయి మా అయ్యారు. చాలా దారుణంగా ఉండేది కుటుంబ జీవితం. యుద్ధరంగం దేవుడి కోసం. మా అమ్మ దేవుడు నమ్మేది, మా నాన్నకేమో గుడికాయలు పంపించడం ఇష్టం ఉండేది కాదు. మా అయ్యవ్వ దేవుడిని నమ్మునోరు, మా అయ్యను గుడికి అందిస్తున్నాడు అయ్యో. నెత్తురి కారణ బాగున్నా మా అయ్యవ శరీరం అంతా రక్తస్తం అయిపోయింది నా తల్లికి. మా అయ్యవ్వను వాళ్ళంతా కూడా నెత్తురే చుకుడు బాగున్నాం. అవి చూసి నేను చిన్నప్పుడే నిర్ణయించుకోను, నా తల్లి దేవుడే నాకు కావాలి. మా అమ్మ ఏ దేవుడి కోసమే చెప్పాలని ఆశపడతాను, నేను చెప్తాను. ನನ್ನ ಜಿನ್ನಸ್ಕ ಒಂತೂಡಿ ಮಲ್ಲ ನನ್ನ ಆಸ್ತಾನು మా యొక్క దేవుటి నక్కి నమ్మి నిన్ను ఆ దేవుటిನೆಲ್ಲ ప్రచారంతో ఇతను నన్ను అనుకుంటాను. మా అమ్మ దేవుడు నేను ప్రేమిస్తాను, ఆయన కోసం జీవిస్తాను, ఆయన కోసం ప్రచురిస్తానని చిన్నప్పుడే నిర్ణయించుకున్నాను. మా యొక్క దేవుటిని నేను నమ్ముతాను, మా యొక్క దేవుటిని నేను ప్రేమిస్తాను, మా యొక్క దేవుటిని నేను ప్రచారంతో ఇతను మరి మా అమ్మ చనిపోయింది యవ్వన కాలంలో. మా చిన్నప్పుడే తను చనిపోయింది. 39 సంవత్సరాలే నా తల్లి లోకంలో జీవించింది. 39 సంవత్సరాలకి మా యొక్క ఈ లోకంతో మధ్య నన్ను చిన్న మందనస్కి మా యొక్క నాకు తమ్ముడు ఉండేవాడు, ఇప్పుడే వస్తాను కానీ యాక్సిడెంట్ లో చనిపోయాడు. నాకు తమ్ముడు మత్తోడు నన్ను ఇంజే వాత నుంచి కెచ్చడం వల్ల యాక్సిడెంట్ వస్తున్నాడు వస్తాడు. మా అమ్మకు ఒక సహోదరు ఉండేది, పెళ్లి కాలేదు, మమ్మల్ని చూసి ఆమె హార్ట్ అటాక్ వచ్చి బస్ స్టాండ్ లో చనిపోయింది. ಅದಕ್ಕೆ మా పిన్ని ಮತ್ತೆ ಅದು ನಮ್ಮ సాయంలో బస్ స్టాండ్ కు గుళ్ళ పాస్ మన డులత్తి. ఇవన్నీ చూసాక మానవ జీవితం అస్వాస్థ్యమని అర్థమైంది. ಅದಕ್ಕೆ ನಾನು ಇವತ್ತೂಡಿ ಮೂಲ ಈ జీవిస్తున్నది ఇక బుద్ధులే విరక్తి పుట్టిలేక నాకు జీవితం. నేను కూడా దినాన్ని చనిపోతాను, చనిపోయినాక దేవుని సువార్త జాతి మతము కులము స్త్రీ పురుష లింగభేదం లేకుండా ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. ఆ కాల్సి మళ్ళా నీకు నేను వేరు తప్ప ప్రతి జాతి వారికి మనసులో నాటోడు ఇక బూతుడుకు నన్ను అందరి సువార్త కట్టడానికి ఆలోచిస్తాను. నేను చిన్నప్పుడు చాలా తెలివిగా ఉండేదాన్ని స్టడీస్ లో. నేను చిన్న చదువులకి చాలా నన్న చదువులో ముందు మక్తాను. నేను ఇంగ్లీష్ లెక్చరర్ని. ಅದಕ್ಕೆ ನಾನು ಇಂಗ್ಲಿಷ್ ಬೋಧಿಸ್ತೇನೆ ಮಾತಾಡೋದು ನೆಕ್ಸ್ಟ್ ಕಾಲೇಜ್ಗೆ నేను ఇంకా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పేదాన్ని, పాలిటిక్స్ చెప్పేదాన్ని, జిఎఫ్సి చెప్పేదాన్ని, ఐఎస్సి చెప్పేదాన్ని, సైకాలజీ చెప్పేదాన్ని, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ చెప్పేదాన్ని. ఏదైనా సబ్జెక్ట్ చూసి నాకు అర్థమైపోద్ది, అన్ని చెప్పుకుంటే ఏది చదవాలి అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఇంకా పొలిటిక్స్ ఇంకా చాలా సబ్జెక్టులు ఉంటా కాలేజ్కి అన్ని చెప్తున్నాను. దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు, ఆ మనసుకు అందరినీ నాకు చెప్పగలిగినాను. కానీ అవేవి నాకు సంతోషం లేదు. చదువుకుంటూనే నేను వాక్యం బోధించేదాన్ని, చదువుకుంటూనే ఉద్యోగం మామూలుగా పార్ట్ టైం లెక్చరర్ చేసుకుని నేను ఇవన్నీ చేసేదాన్ని. ಅದಕ್ಕೆ ನನ್ನ ಕಾಲೇಜ್ಗೆ ಸ್ಟೂಡೆಂಟ್ಗೆ ಹೆಚ್ಚೋದೇ ನನ್ನ ಸೇವೆ ತುಂಬುನೋನು కానీ బాగా నుంచి నాకు వచ్చిన ఒక సంతోషం కలిగిన రైలు. ఎంఏ ఇంగ్లీష్ స్టూడెంట్స్ చెప్పేటప్పుడు ఆదివారం రమ్మన్నారు, నేను రానని చెప్పాను. ఆ తర్వాత నేను బయటకు వచ్చాను. నేను సేవలో ఉన్నాను, చాలా కష్టాలు పడ్డాను, శ్రమ పడ్డాను, బాధలు పడ్డాను. ఆకలి తెలుసు, ఇబ్బంది తెలుసు, అవమానం తెలుసు, శ్రమ తెలుసు, కన్నీళ్ళు తెలుసు, అన్ను తెలుసు. నాన్నకి ఎవరైతే ప్రజలు బాధపడతారో అలాంటి వారిని ఓదార్చాలని మరి మా అమ్మ నాకు ఎప్పుడు చిన్నప్పుడు చెప్పేది. ఆ మాట నా హృదయంలో ముద్ర పడిపోయింది. ಅದಕ್ಕೆ నేను ఒక రోజు ఆదివారము ఎంఏ పిల్లలని చెప్తున్నా ఆదివారం నాకు వెళ్ళలేదు. దాని తర్వాత నన్ను అందుకుంటా కట్టి బయటకు వస్తాను. బయటకు వస్తే చాలా కష్టం అనుభవిస్తాను, చాలా కష్టం అనుభవిస్తాను. ఆ జీవితం చాలా బాధ అనుభవిస్తాను. అట్టి మా యవ్వకి ఎత్తున్నారు కొంచెం కష్టం బతకగానే మనం భరిస్తలేదు. మా యవ్వకు నేను వస్తాను. చూడండి, దేవుడు నన్ను మంచి ద్రాక్షరసంగా మార్చాడు. దేవుడు నాకు మంచి ద్రాక్షరసం లెక్క మారుస్తాడు. ఆ కష్టాలని దేవుడు తొలగించాడు. నా మట్టి బాధ అన్ని కూడా దేవుడు తీసిస్తాడు. నాకు తెలుగు ఇంగ్లీష్ తప్ప ఏ భాష రాదు. నాకు ఇంగ్లీష్ తెలుగు అయిపోయి ఇంకా వేరే భాష గుర్తుతలేదు. నాకు ఇంత హిందీ చదివాను, హిందీ వచ్చనుకుంటాను నేను. నాకు హిందీ చదువుతాను అనుకున్నాను. మీరు నాకు హిందీ వాడినారు కాదు, నాకు హిందీ వాళ్ళు. కానీ హిందీలో మీరు యూట్యూబ్ లో పడితే 1000 స్తోత్రాలు కరెక్ట్ గా రాసుంటాయి. ನನ್ನ 1000 ಸ್ತೋತ್ರ ಇಂದ ನಾವು ಇಂಗ್ಲಿಷ್ ಯೂಟ್ಯೂಬ್ ಮಂತ್ಗೆ ಅದೇ ಬೆರಪೋನ್ಕಿನ ಆ ವರ್ಷಕ್ಕೆ మీకు నన్ను తోపితాను 1000 స్తోత్ర రాసినింద ఒక్క తప్పు కూడా ఉండదు అందులో. ఒక తప్పుడు మన మంచిగా రాస్తాను. కేవలం పరిశుద్ధాత్మను అలా వాడుకున్నాడు 300 భాషల్లో రాయడానికి. నేను 300 భాషల స్తుతిని నేను రాస్తాను. దేవుడు నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నేను వాడుకుంటాం. మంచి ద్రాక్షసుగా మన కుటుంబాలు ఇలా మారుతాయి.
అతి మంచిగా మనను ద్రాక్ష రసం లేక మన కుటుంబంకి దేవుడు ఉపయోగిస్తుంది. నీ కన్నీళ్ళన్నీ మారిపోయి మధురమైన జీవితం నీ దేవుడు ఇస్తాడు. నీ కన్నీరంతా కూడా మారి మళ్ళీ మంచిగా తీయమన్న జీవితం దేవుడు ఇస్తాడు. విందు ప్రధాని అంటున్నాడు, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోస్తారు కదా అన్నాడు. జబ్బురసం ఉంటుంది, పాడైపోయిన ద్రాక్షలు, చెదిరిపోయిన ద్రాక్షలు, కుళ్ళిపోయిన ద్రాక్షలు, ఎండిపోయిన ద్రాక్షలు అన్ని కలిపి జబ్బురసం తయారు చేస్తారు. ద్రాక్ష రసంలో మత్తుగా ఉన్నప్పుడు వేసేస్తారు. ఏం తాగారు వాళ్ళకి తెలియదు. చూడండి, కళ్ళు అన్ని కలిపేస్తారు, జీలుకల్లో కలిపేస్తారు, ఈత కళ్ళు కలుపుతారు, తాటి కళ్ళు. అలాగే ద్రాక్ష రసంలో కూడా జబ్బు కాయలు, చెడిపోయిన కాయలతో రసం చేసి ఇచ్చేస్తారు, అవి తాగేస్తారు. అందుకని జబ్బు రసం సాతాన్ దగ్గర ఉంటాడు. అందుకే పెరిగినాకు మంచి రసం కూడా మంతలే, పాడత్తి పండితో తూక్తి రసము మంతలే. కానీ చాలా మంది మంచి రసం తిత్తకి ఈ రసం కూడా తోసేస్తున్నారు జనం తెలియకు. కానీ ఇక వడ్డిస్తున్నారు కెచ్చోమిలో సాతాన్ దగ్గర జబ్బు రసం ఉంటుంది. చాలా అంతా ఈ పాడత్తి పండితో తూక్తి రసం కూడా మనకి ఆ జబ్బు రసం కళ్ళల్లో వేస్తాడు, ఆ కళ్ళు చెడిపోతాయి. ఆ పాడత్తి పండితో రసం కడిగిన వాటిని పాడేస్తారు. చెవిలో వేస్తాయి, చెవి అక్కడ సినిమా పాటలే పెట్టారు, జబ్బు రసం వేసేస్తుంది. ಕೆಳಗಿನ ವಾಟಿನೇ ಕೆವು ಬೇಲಾಸ ఎక్కువ సినిమా పాటకి ఏదైనా లోక సంబంధమైన పాటకైనా కాదు. నోట్లో వేసారు జబ్బు రసం. వాటికి కూడా కసి మీద బుద్ధికే ముత్తుపాలు ముత్యమైన కాపు ముత్తమైన కాపు హృదయంలో వేసారు. మన గుణిత వాటికి ఇంకా హృదయంలో దేవుడు ఉన్నాడు. ఇంకా సైతం మన గుణిత దేవుడు మనోడు దయ్యం మనకి అంటే జబ్బు రసాలు మన ఇంట్లోంచి ఎలాంటి దేవుడు తీసేయాలి, మనం ఏం చేయాలి? ప్రార్థన మన లోను ఆ భారతి ద్రాక్ష రసం అందు గురించి మనం ప్రార్థన మన కుటుంబం అంతా దేవుడు నీళ్ళల్లో ఎన్నిక లేకుండా విక్కు లేకుండా ధైర్యంగా మనల్ని మధురమైన ద్రాక్ష వలలుగా మధురమైన ద్రాక్షరసంగా మార్చి మహత్తరమైన శక్తి కలిగి ఉన్నాడు ఆయన. దేవుడు చాలా శక్తిమంతుడు. మనకు మామూలుగా మందులో మంచిగా తీయమన్న ద్రాక్ష రసం లెక్క మనం మారిస్తాడు. కాబట్టి వాక్య సారాంశం ఏంటంటే, నీళ్ళల్లా ఉన్న మన జీవితాల్లోకి మధుర ద్రాక్షవల్లి ఆయన వస్తాడు, ఉత్తమ ద్రాక్షవల్లి ఆయన వస్తాడు. మన జీవితం అంతా మార్చే శక్తి ఆయన దగ్గర ఉంది. దేవుడి వాక్యంలో ఫలించేది కాక దీనికి ముఖ్య ఉద్దేశం మనం ఎంత బాగా అనుకున్నాము. మనకు మామూలుగా మనల్ని ఏం లేక మనుషులు దేవుడు మనకు చాలా తీయమన్న ద్రాక్ష రసం లేక మాసినకు శక్తి కలిగినటువంటి దేవుడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించి మీ అందరికీ వందనాలు. మీ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. వందనాలు ఏమంటారు మీ భాషలో? వందనాలు అంటారు. దీవెన ఏమంటారు? దీవెన, ఆశీర్వాదం తెలుగే యూజ్ చేస్తారు.